ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పునివ్వడం జరిగింది. అయా ఈరోజు రాష్ట్రపతి పార్లమెంట్లో ఆమోదం తెలిసినటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అక్కడ జరగాల్సిందని ఈ యొక్క నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది వర్గీకరణ కాదు, విభజన. ఈ విభజనలోన ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ తొలగించడానికే వీళ్ళు చేయడం జరిగింది. మరి ఈరోజు 2004లో సుప్రీంకోర్టు 5 ధర్మాసనంతో ఈ యొక్క వర్గీకరణ కేసులు కొట్టేయడం జరిగింది. మరి ఆ రోజు అక్కడున్నటువంటి న్యాయమూర్తులు వారు న్యాయమూర్తులు కాదా, లేకపోతే వాళ్ళు లా చదువుకోలేదా? మళ్ళీ ఈరోజు 7 కమిటీ సభ్యులతో అదే సుప్రీంకోర్టు ఈరోజు మళ్ళా వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఏంది, ఎక్కడ ఉంది ఇది? రాజ్యాంగం ఎటు వెళ్ళిపోతుంది? ఈరోజు ఏమో 7 ధర్మాసనంతో వర్గీకరణ చేసుకోవచ్చు, గతంలోనేమో వర్గీకరణ చేయలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ పోతుంది? ఇటుపక్క మందకృష్ణ మాదిగా కూడా రిట్ పిటిషన్ వేయలే ఆ రోజు 2004లో. వేరే పార్టీలు కూడా రిట్ పిటిషన్ వేయలే. కేవలం పంజాబ్లో ఉన్నటువంటి వాల్మీకులు, సమరులు, ఇక్కడ మేము అనగారిన వర్గాలము, మేము వెనకబడిపోతున్నామని చెప్తే దానికి ఆధారంగా ఈరోజు దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇక్కడ ఎక్కడ దాదాపు కనీసం 14 రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయలేదు. వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు సపోర్ట్ చేయలే. కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే సపోర్ట్ చేసినాయి. మరి ఈరోజు ఈ యొక్క వర్గీకరణను ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క దళితుల యొక్క రాజ్యాధికారాన్ని అణగదొక్కడానికి వీళ్ళు కలిసి ఉంటే, దళితులంతా కలిసి ఉంటే రాజ్యాధికారంపై అడుగులు వేస్తారు, వీరు రాజ్యాధికారంగా ముందుకు వెళ్తారని చెప్పేసి ఈరోజు ఈ కుట్రలో భాగంగానే దళితులను అణచివేయడం జరిగింది. అదే ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎస్సీలోన ఏబిసిడి అనే వర్గీకరణ తీసుకొస్తున్నారు, అలాగే బీసీలో కూడా ఏబిసిడి అని తీసుకొచ్చారు. మరి మీకు చేతనైతే ఓసీల్లో కూడా ఏబిసిడి అని తీసుకోరండి. మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో మాత్రం మీరు చీరక చేస్తున్నారు. మీ ఓసీల్లో కూడా ఏబిసిడీలు తీసుకోరండి. ఈరోజు కేవలం 50 కుటుంబాలు ఉంటావో లేదో భారతదేశం మొత్తం మీద వారు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయస్థానంలో కూర్చొని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగాన్ని అపసవ్యం చేస్తూ మీరు చీఫ్ జస్టిస్గా ఉంటూ రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం ఇక్కడ మాలకి, మనవాదులకే పోరాటం జరుగుతూ ఉంది. మనవాదులంతా సుప్రీంకోర్టులో కూర్చొని ఈరోజు దళితుల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ వర్గీకరణను వెనక తీసుకునేంత వరకు మా పోరాటాలు ఆగవు. ఖచ్చితంగా పోరాడి తీరుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. నా పేరు మధుబాబు, మాలమారాడు జిల్లా అధ్యక్షులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.